అందరికీ నమస్కారం అండి. స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మీకు వినిపించబోతున్న కథ భగవంతుడి న్యాయం. ఊరంతా దేవుళ్ళ కొలిచే తండ్రిని ఇంట్లో పనివాడిలా మార్చి 2 పూట్ల తిండి కోసం కూడా వెంపర్లాడేలా చేశారు కొడుకు కోడలు. ఇంట్లో నుంచి గెంటేసి నిలువ నీడ లేకుండా ఆకలితో దాహంతో పిచ్చివాడిలాగా రోడ్ల మీద తిరిగేలా చేశారు. అలాంటి తండ్రి అనుకోకుండా కొడుకు ప్యూన్గా పనిచేస్తున్న ఆఫీస్కి ఒక పెద్ద కారులో మీటింగ్ కోసం వచ్చాడు. అలాంటి ఉన్నత స్థానంలో ఉన్న తండ్రిని చూసి షాక్ అయిపోయాడు కొడుకు. తండ్రిని ఎలాగైనా ఏమార్చి మళ్ళీ తండ్రితో కలిసిపోవాలని పథకాలు వేసి లేని ప్రేమను నటిస్తూ తన దగ్గరకొచ్చిన కొడుకుకి ఆ తండ్రి ఎలాంటి గుణపాఠం చెప్పాడు అనేది ఈ కథలో మనం విందామండి. కొడుకు చేసిన దుర్మార్గాలకి పాపాలకి కొడుకు కోడలికి ఎలాంటి శిక్ష పడింది, మనుషులు అన్యాయం చేసినా భగవంతుడు న్యాయమే చేస్తాడని ఆ కొడుకుకి ఎలా తెలిసొచ్చిందో ఈ కథలో మనం విందామండి. అది సాయంత్రం సమయం, శీతాకాలం కావడంతో చీకటిగా ఉంది. సాయంత్రం అయ్యేసరికి పొగమంచు దట్టంగా పట్టింది. రోడ్ల మీద చీకటి వల్ల మంచు వల్ల చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఎవ్వరూ కనిపించడం లేదు. పొగమంచు ఎంతగా పెరిగిపోయిందంటే పక్కనున్న వ్యక్తిని కూడా సరిగ్గా గుర్తించలేనంత. ఆ రోజు కారు డ్రైవ్ చేస్తున్న సుధీర్ కూడా అలాగే జరిగింది. ఆ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి తొందరగా వెళ్లాల్సి వచ్చింది. సాయంత్రం 7 కూడా అవలేదు. అప్పుడే పొగమంచు ఎక్కువైపోయింది. పొగమంచు కారణంగా ఎదురుగా ఏమీ కనిపించడం లేదు. కారు తీసుకుని సుధీర్ ఆఫీస్ నుంచి బయలుదేరాడు. ఇంటికి బయలుదేరిన వెంటనే ఆఫీస్కి కొద్ది దూరంలోనే కారుకి ఏదో తగిలింది. కానీ అది ఏమిటో తనకు అర్థం కాలేదు. దారంతా చీకటి కారణంగా ఏమీ కనిపించలేదు. సుధీర్ కారు దిగి గబగబా ఎదురుగా చూసేసరికి ఎదురుగా ఒక పెద్ద ఆయన పడిపోయి ఉన్నాడు. అతని వయసు దాదాపు 65 నుంచి 70 ఏళ్ళు ఉండొచ్చు. ఆయన పూర్తిగా బలహీనంగా కనీసం పైకి కూడా లేవలేకపోతూ అక్కడే పడున్నారు. ఆయన్ని చూడగానే సుధీర్కి అర్థమైపోయింది. సుధీర్ కారుతో ఢీ కొట్టిన వ్యక్తి మరెవరో కాదు, ఆ పెద్ద ఆయనే అని. ఆ విషయం గ్రహించడానికి సుధీర్కి ఒక్క నిమిషం కూడా పట్టలేదు. గబగబా ఆయన్ని తన కారులో ఎక్కించుకొని హాస్పిటల్ వైపు కారుని నడిపించాడు సుధీర్. ఆసుపత్రికి చేరుకోగానే గబగబా ఆయన్ని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేపించాడు. చాలాసేపు డాక్టర్లు ఆయనకి ట్రీట్మెంట్ చేయడానికి శ్రమిస్తూనే ఉన్నారు. రాత్రంతా గడిచిపోయినా కూడా ఆ పెద్ద ఆయన స్పృహలోకి రాలేదు. రాత్రంతా ఆయనకి సెలైన్లు ఎక్కుతూనే ఉన్నాయి. ఆయన తలకి బలమైన గాయం తగిలింది. అందుకే ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కానీ సుధీర్కి అర్జెంటుగా ఇంటికి వెళ్లాల్సిన పని ఉండటంతో కౌంటర్లో ఆయన ట్రీట్మెంట్కి డబ్బులు కట్టేసి నర్సుతో ఉదయాన్నే వస్తాను, ఆయన్ని కాస్త జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇంటికి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు ఉదయం సుధీర్ హాస్పిటల్కి వచ్చేసరికి ఆయన స్పృహలోకి వచ్చారు. ఆయన స్పృహలోకి వచ్చిన వెంటనే ఆయన్ని పరీక్ష చేసిన డాక్టర్లు అతని పరిస్థితి గురించి సుధీర్కి వివరించారు. ఆ పెద్ద ఆయన తన జ్ఞాపక శక్తిని కోల్పోయాడని, తనకి గతమేమీ గుర్తులేదని, ఆయన ఎవరు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఆయన పేరేమిటి, ఆయన వివరాలేమిటి కూడా ఆయనకి ఏమీ గుర్తులేవు అనే విషయాన్ని డాక్టర్లు చెప్పారు. కొన్ని రోజులు ఆసుపత్రిలోనే ఉన్న తర్వాత ఆయన మెల్లగా కోలుకోవడం ప్రారంభించాడు. కానీ ఆయనకి జ్ఞాపక శక్తి మాత్రం తిరిగి రాలేదు. ఆయనకి గత జ్ఞాపకాలు ఏవి గుర్తుకు రావడం లేదు. కనీసం ఆయనకి ఆయన పేరు కూడా గుర్తులేదు. పేరు చెప్పే పరిస్థితుల్లో కూడా ఆయన లేడు. సుధీర్కి ఏం చేయాలో అర్థం కాలేదు. సుధీర్ ఉద్దేశపూర్వకంగా ఏమీ చేయలేదు. అది ప్రమాదవశాత్తు జరిగిన సంఘటన మాత్రమే. ఇప్పుడు ఆ పెద్ద ఆయనకి తన వివరాలు ఏవి గుర్తులేవు. కనీసం ఆయన్ని వెతుక్కుంటూ ఆసుపత్రికి కూడా ఎవ్వరూ రాలేదు. ఆ యాక్సిడెంట్ జరిగిన చోటు గాని, ఆయన దగ్గర గాని ఆయనకు సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషను లేదు. కనీసం ఆయన జేబులో పర్సు గాని, అడ్రస్ కాగితం గాని ఏవీ దొరకలేదు. ఆసుపత్రిలో ఉంచి కూడా సుధీర్ ఆయన్ని ఎంతకాలం అని చూసుకోగలడు? ఇక బాగా ఆలోచించి సుధీర్ ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆయన్ని తనతో పాటు తన ఇంటికే తీసుకెళ్లాలి అనుకున్నాడు. ప్రమాదం జరిగిన రోజే సుధీర్ తన భార్యతో విషయం మొత్తం చెప్పాడు. ఆ విషయం అంతా విని సుధీర్ భార్య స్వప్న కూడా చాలా బాధపడింది. హాస్పిటల్కి వచ్చి ఆయన్ని చూడాలని కూడా స్వప్న పట్టుబట్టింది. కానీ తన కొడుకు నిశాంత్ చిన్నవాడు కావడంతో
ఆసుపత్రికి రాలేకపోయింది. ఇప్పుడు సుధీర్కి వేరే మార్గం లేదు. ఆయనకి ఏమీ గుర్తు లేకపోతే తనతో పాటే సుధీర్ ఆయన్ని తన ఇంటికి తీసుకువెళ్లడమే మంచిది అని అనుకున్నాడు. ఆ తర్వాత రోజు హాస్పిటల్ నుంచి డాక్టర్లు ఆయన్ని డిశ్చార్జ్ చేశారు. సుధీర్ ఆయన్ని వాళ్ళింటికే తీసుకెళ్లాడు. సుధీర్తో పాటు ఆ ఇంట్లో సుధీర్ భార్య స్వప్న, కొడుకు నిశాన్ ముగ్గురు కలిసి జీవిస్తున్నారు. ఇప్పుడు సుధీర్ ఆ పెద్దాయనతో కలిసి ఇంటికి చేరుకున్నప్పుడు ఆయన్ని చూసి స్వప్న చాలా సంతోషించింది. ఇంటికి రాగానే ఆయనకు ఆదరంగా స్వాగతం పలికింది. తర్వాత ఆయన కోసం ప్రత్యేకంగా సిద్ధం చేసిన గదిలోకి తీసుకెళ్ళింది. ఆ రోజు నుంచి ఆయన సుధీర్ కుటుంబంతోనే కలిసి జీవించడం మొదలుపెట్టాడు. మొదట్లో కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కాలక్రమంలో ఆయన సుధీర్ని తన సొంత కొడుకులాగా, స్వప్నని కోడల్లాగా, నిశాన్ని తన మనవళ్లాగా అనుకోవడం ప్రారంభించాడు. సుధీర్ ఇంకా స్వప్న కూడా ఆయన్ని తండ్రిలాగానే భావించారు. సుధీర్ కొడుకు నిశాన్ కూడా ఆయన్ని తాతగారిలా భావించి తనతో చాలా బాగా ఆడుకోవడం మొదలుపెట్టాడు. సుధీర్కి ఆయన పేరు కూడా తెలియదు కాబట్టి ఆయనకి తన తండ్రి పేరే రామచంద్రయ్య అని పెట్టి తన తండ్రిలాగానే ఆయన్ని ప్రేమగా గౌరవంగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇక అప్పటి నుంచి ఆయన్ని అందరూ ఆ పేరుతోనే పిలవడం మొదలుపెట్టారు. చాలా తక్కువ కాలంలోనే రామచంద్రయ్య గారు ఆ కుటుంబంతో కలిసిపోయారు. ఆయన నిశాంత్తో చాలా టైం స్పెండ్ చేసేవారు. అప్పుడప్పుడు ఏనుగులా మారి నిశాన్ని తన మీద ఎక్కించుకొని కూర్చొని తిప్పేవారు. అప్పుడప్పుడు నిశాన్ని తన ఒళ్ళో కూర్చోబెట్టుకొని కథలు చెప్పేవారు. ఇద్దరూ కలిసి పరిగెడుతూ దాగుడు మూతలాటలు ఆడుకునేవారు. చుట్టుపక్కల వాళ్ళందరూ ఆయన్ని రామచంద్రయ్య అనే పేరుతోనే పిలుస్తున్నారు. కాలక్రమంలో ఆయన జనాలందరితో పూర్తిగా కలిసిపోయారు. స్వప్న కూడా ఆయన్ని మామగారులాగానే భావించి ఆయన బట్టలు, మందులు, ఆయనకు కావలసిన అన్ని అవసరాల గురించి చాలా జాగ్రత్తగా చూసుకునేది. సుధీర్కి ఆయన రోడ్డు మీద దొరికినప్పుడు ఆయన ఒంటి మీద మాసిపోయిన బట్టలు, ఆయన శరీరం మీద దుమ్ము, ఆయన ఒంట్లో కాస్త కూడా కండ లేకుండా ఎముకలు మాత్రమే ఉన్నాయి. కానీ ఈరోజు కాలం గడిచే కొద్దీ కుటుంబం ఇచ్చే శ్రద్ధ, ఆదరణతో ఆయన మెల్లమెల్లగా ఆరోగ్యవంతుడిగా మారాడు. స్వప్న కూడా ఆయన్ని చాలా బాగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఇప్పుడు నిశాన్ కూడా కాస్త పెద్దవాడయ్యి స్కూల్కు వెళ్ళడం మొదలుపెట్టాడు. నిశాన్ని స్కూల్లో జాయిన్ చేసిన దగ్గర నుంచి రామచంద్రయ్య గారు ఇంట్లో ఒంటరిగా ఉండేవాడు. ఆయనకి మనవాళ్ళు లేకుండా రోజంతా ఒక్కరే ఇంట్లో గడపడం కష్టంగా ఉండేది. ఆయన ఆ ఇంట్లో ఒంటరితనాన్ని ఫీల్ అవుతున్నారు. ఒకరోజు సుధీర్ రామచంద్రయ్య గారితో, నాన్న, మీకు అభ్యంతరం లేకపోతే నేను మీతో ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రోజంతా మీరు ఇంట్లోనే ఉంటే మీకు చాలా బోర్ కొడుతుంది కదా, మీరు చాలా బోర్గా ఫీల్ అవుతున్నట్టున్నారు. ఇప్పుడు నిశాన్ కూడా స్కూల్కి వెళ్ళడం మొదలు పెట్టాడు కదా, ఇంతకు ముందు నిశాంతో ఆడుకుంటూ మీరు రోజంతా సరదాగా గడిపేసేవారు అనగానే రామచంద్రయ్య గారు, అవును బాబు, నేను నిశాన్ వెనకాల రోజంతా పరుగులు తీస్తూనే ఉండేవాడిని. నిశాన్ స్కూల్లో జాయిన్ అయిన దగ్గర నుంచి నాకు ఇక్కడ ఖాళీగా కూర్చోవాలని అనిపించడం లేదు. నేను టీవీ చూస్తున్నా ఎంతసేపు అని చూస్తాను, నాకు రోజంతా ఏమీ తోచడం లేదు. నాకేదైనా పని దొరికితే బావుండు, నేనేదైనా పని చూసుకోవాలని అనుకుంటున్నాను అని చెప్పగానే రామచంద్రయ్య గారి మాటలు విన్న సుధీర్కి కొంచెం బాధగా అనిపించింది. అప్పుడు సుధీర్, నాన్న, ఈ ఇంట్లో మీరేమైనా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారా, మా వల్ల మీకేమైనా ఇబ్బంది కలుగుతుందా అనగానే రామచంద్రయ్య గారు, లేదు లేదు బాబు, నాకు మీ ఇద్దరి మీద ఎలాంటి ఫిర్యాదు లేదు. నా కోడలు నన్ను చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. కాకపోతే ఇంట్లో ఒంటరిగా ఉండడం నాకే విసుగ్గా అనిపిస్తుంది, అందుకే అలా అన్నాను అనగానే సుధీర్, అలాంటప్పుడు వేరే ఏదో ఒక పని చేయడం ఎందుకు నాన్న, నాకే సొంతంగా బట్టల వ్యాపారం ఉంది, మీరు మన షోరూంకే రండి, మీరు అక్కడ మీకు నచ్చిన పని చేయొచ్చు, నాకు సహాయంగా ఉండొచ్చు. ఒక నమ్మకమైన వ్యక్తి, అందులోనూ నా తండ్రి, నా కుటుంబ సభ్యుడు నాకు వ్యాపారంలో సహాయంగా ఉంటే అంతకంటే నాకు ఇంకేం కావాలి అనగానే రామచంద్రయ్య గారు సంతోషంగా కొడుకు ప్రతిపాదనని ఒప్పుకున్నారు. ఉదయం టిఫిన్ చేసి సుధీర్ ఇంకా రామచంద్రయ్య గారు షోరూంకి బయలుదేరేవారు. ఆ తర్వాత స్వప్న వంట చేసి క్యారేజ్ సిద్ధం చేసి వాళ్ళ కోసం షోరూంకి తీసుకెళ్లి ఇచ్చి వస్తూ ఉండేది. వాళ్ళ రోజులు చాలా సరదాగా గడిచిపోతున్నాయి.
సుధీర్ కూడా రామచంద్రయ్య గారిని సొంత తండ్రిలా భావిస్తున్నాడు. సుధీర్ ఇంకా స్వప్న చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోయారు కాబట్టి తల్లిదండ్రులు లేని బాధ వాళ్ళిద్దరికీ బాగా తెలుసు. ఇప్పుడు రామచంద్రయ్య గారి రాకతో ఆ లోటు కూడా తీరిపోయింది. దేవుడు తమ తల్లిదండ్రుల్ని వాళ్ళ నుంచి దూరం చేసినప్పటికీ ఇప్పుడు కారు ప్రమాదం రూపంలో మళ్ళీ తండ్రి ప్రేమను తిరిగిచ్చాడని సుధీర్ చాలా సంతోషించాడు. ఒకరోజు రామచంద్రయ్య గారు సుధీర్ ఆఫీస్ నుంచి తిరిగి వెళుతూ ఉన్నప్పుడు సుధీర్ దారిలో ఒక చోట కారు ఆపి కారు దిగి ఒక బొమ్మల షాప్లోకి వెళ్ళాడు నిషానికి బొమ్మలు కొనడానికి. కొద్దిసేపటికే ఒక ట్రక్కు పక్కగా ఆగి ఉన్న ఆ కారుని వెనక నుంచి ఢీకొట్టింది. అదే కారులో రామచంద్రయ్య గారు ఉన్నారు. వెంటనే సుధీర్ పరిగెత్తుకుంటూ అక్కడికి వెళ్లి చూశాడు. రామచంద్రయ్య గారి తలకి గాయమై తల నుంచి రక్తం కారుతుంది. ఆయనకి తలలో లోతైన గాయం తగిలింది. వెంటనే సుధీర్ ఆయన్ని ఆసుపత్రికి తీసుకెళ్లాడు. తన తండ్రి పరిస్థితి చూసినప్పుడు సుధీర్ చాలా బాధపడ్డాడు. స్వప్న కూడా పరిగెత్తుకుంటూ ఆగమేఘాల మీద హాస్పిటల్ దగ్గరకు వచ్చింది. స్వప్న కూడా చాలా కంగారుగా భయంగా ఉంది. తను బాధపడడం ప్రారంభించింది. డాక్టర్తో మాట్లాడిన తర్వాత తలకి బలమైన గాయమై చాలా రక్తం పోయిందని డాక్టర్లు చెప్పారు. ట్రీట్మెంట్ తర్వాత ఆయన స్పృహలోకి రాకపోతే చాలా కష్టం అని చెప్పి డాక్టర్లు చెప్పగానే ఇద్దరూ బయటే కూర్చుని చేతులు జోడించి దేవుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఆ రాత్రి అలాగే గడిచిపోయింది. మరుసటి రోజు ఉదయం రామచంద్రయ్య గారికి స్పృహ వచ్చింది. ఆయన స్పృహలోకి వచ్చినప్పుడు ఆయనకి కోల్పోయిన జ్ఞాపక శక్తి కూడా తిరిగి వచ్చింది. గతమంతా ఆయనకు గుర్తొచ్చింది. అది మంచి విషయమే, కానీ అంతకంటే మంచి విషయం ఏమిటంటే రామచంద్రయ్య గారు సుధీర్తో స్వప్నతో నిశాంత్తో గడిపిన ఏ రోజునూ ఆయన మర్చిపోలేదు. 2 రోజుల తర్వాత రామచంద్రయ్య గారిని డిశ్చార్జ్ చేశారు. డాక్టర్ రాసిచ్చిన ప్రిస్క్రిప్షన్ ప్రకారం మందులన్నీ ఆయనకి టైంకి ఇస్తూ స్వప్న ఆయన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవడం మొదలుపెట్టింది. ఒకరోజు సుధీర్ ఆఫీస్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత అలవాటుగా తన తండ్రి గదికి చేరుకున్నాడు. అప్పుడు రామచంద్రయ్య గారు కాస్త విచారంగా ఉండడం చూశాడు. ఆయన కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. వెంటనే సుధీర్ ఆయన పక్కకే వెళ్లి కూర్చొని ఆయన భుజం మీద చెయ్యి వేశాడు. ఆయన గబ్బగబ్బా కన్నీళ్లు తుడుచుకుంటూ, బాబు సుధీర్, ఏమైంది అనగానే సుధీర్, నాకేమీ కాలేదు నాన్న, మీరే ఎందుకో విచారంగా ఉన్నట్టు అనిపిస్తోంది, మీ కళ్ళల్లో నీళ్ళెందుకు తిరుగుతున్నాయి అని అడగగానే రామచంద్రయ్య గారు సుధీర్తో మొదటగా ఏమీ చెప్పలేదు. కానీ సుధీర్ పదే పదే పట్టుబట్టినప్పుడు అతను తన గత జ్ఞాపకాల గురించి ఆయనతో చెప్పాడు. ఆయనకి తన బాధాకరమైన గతమంతా గుర్తుకొచ్చిందని, అందుకే ఆయన మనసంతా విచారంతో నిండిపోయిందని అనగానే సుధీర్, మీరు ఏ పరిస్థితుల్లో అలా నన్ను ఆ రోజు రోడ్డు మీద కలిశారో నాకు కూడా తెలుసుకోవాలనుంది నాన్న అంటూ సుధీర్ అడిగినప్పుడు రామచంద్రయ్య గారు సుధీర్కి తన గతమంతా చెప్పడం మొదలుపెట్టారు. నా పేరు చంద్రశేఖర్. నేను ఊర్లో చాలా గౌరవ మర్యాదలు ఉన్న కుటుంబంలో పుట్టాను. మా నాన్నగారు ఆ ఊరికి పెద్ద. మా కుటుంబానికి ప్రజల అండదండలతో పాటు ఆ భగవంతుడి ఆశీర్వాదాలు కూడా ఉన్నాయి. మా నాన్న తర్వాత నేను కూడా ఆ ఊరికి ప్రెసిడెంట్ అయ్యాను. ఆ తర్వాత ఊర్లోనే ఉండే అమృతవల్లితో నాకు వివాహం జరిగింది. నాకు 2 కొడుకులు, 1 కూతుర్ని ఆ భగవంతుడు ప్రసాదించాడు. క్రమంగా పిల్లలు పెరిగారు. వాళ్ళని మంచి స్కూల్లో చదివించాను. చుట్టుపక్కల గ్రామాల్లో ఆయనకు చాలా గౌరవం ఉండేది. ఎవరైనా సహాయం కోసం చెయ్యి చాపి అడిగితే ఖచ్చితంగా ఆయన సహాయం చేసేవారు. ఎవ్వరు ఎలాంటి ఇబ్బందుల్లో ఉన్నా వాళ్ళకి సహాయం చేయడానికి ముందుండేవారు. ఆయన తన పిల్లలకి చాలా మంచి విలువలు నేర్పించారు. ఆయనకు ఎంత సంపద ఉన్నప్పటికీ ఎప్పుడూ ఆ సంపద గురించి గొప్పగా చెప్పుకోలేదు. ఆయనకి 2 కొడుకులు. పెద్ద కొడుకు సునీల్, చిన్న కొడుకు అనిల్. సునీల్ చాలా తెలివైనవాడు, చాలా బాగా చదివేవాడు, చాలా మంచివాడు. అనిల్ కూడా బాగానే చదివేవాడు. కానీ అనిల్కి సునీల్కున్నన్ని తెలివితేటలు లేవు. కాలక్రమంగా పిల్లలు పెద్దవాళ్ళయ్యారు. ఎవ్వరి పనుల్లో వాళ్ళు బిజీ అయిపోయారు. సునీల్ పై చదువుల కోసం విదేశాలకు వెళ్ళిపోయాడు. అనిల్ మాత్రం గ్రామంలోనే ఉన్నాడు. సునీల్ అమెరికా వెళ్ళి అక్కడే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. అది కూడా తల్లిదండ్రులు ఒప్పుకున్న తర్వాతే. ముందుగా తన తల్లిదండ్రులకి ప్రేమ విషయం చెప్పి తల్లిదండ్రుల అంగీకారంతోనే సునీల్ పెళ్లి చేసుకున్నాడు. కోడలు మాధురి చాలా స్వచ్ఛమైన హృదయం కలిగిన అమ్మాయి. కొన్నేళ్ల తర్వాత సునీల్ కూడా అమెరికా నుంచి ఇండియాకు వచ్చేశాడు.
వాళ్ళిద్దరికీ హైదరాబాదులో మంచి ఉద్యోగాలు దొరికాయి. ఆ తరువాత సునీల్ ఇంకా మాధురి అత్తామామల్ని తమతోనే ఉండమని పిలిచారు. మాధురి నన్ను, నా భార్యని చాలా గౌరవిస్తుంది. రాత్రి పగలు తేడా లేకుండా అత్తామామలకి సేవ చేస్తూ ఉండేది. మాకు కావలసిన ప్రతి అవసరతని చూసుకునేది. కానీ వాళ్ళిద్దరితో పాటు సిటీలో ఉన్నప్పుడు మేము వాళ్ళ ఫ్లాట్లో ఊపిరి పీల్చుకోలేకపోయాం. పల్లెటూరులో నివసించే మా ఇద్దరికి సిటీ వాతావరణం అస్సలు నచ్చలేదు. కొన్ని రోజుల తర్వాత కొడుకు కోడల్ని ఒప్పించి ఊరికి తిరిగి వచ్చేసాం. ఊరికొచ్చాక అనిల్కి కూడా పెళ్లి చేశాము. ఆ తర్వాత కూతురు అంజలికి కూడా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేసాము. మా కుటుంబాల్లో చాలా సంతోషం నెలకొంది. అప్పుడప్పుడు అందరం ఊర్లో ఇంట్లో కలుసుకుంటూ ఉండేవాళ్ళం. అనిల్ పెళ్ళయ్యేదాకా అంతా సవ్యంగానే జరిగింది. అనిల్ వివాహం తర్వాత అనిల్ భార్య సౌజన్య ఇంటికొచ్చింది. 1 నెల రోజులు అంతా బాగానే ఉంది. కానీ ఆ తర్వాత మెల్లమెల్లగా ప్రతిదీ మారిపోవడం మొదలైంది. చిన్న కోడలు ఏదో ఒక విషయంలో కుటుంబంలో గొడవలు పెట్టి మనస్పర్ధలు సృష్టించేది. అంతకుముందు అనిల్ కూడా తండ్రి మాట జవదాటేవాడే కాదు. కానీ కాలక్రమంలో అనిల్ భార్య మాటకే వత్తాసు పలకడం మొదలుపెట్టాడు. తన భార్య ఏది చెప్తే అదే తను ఇష్టపడేవాడు. సౌజన్య అత్తామామల గురించి ఉన్నవి లేనివి అన్నీ కల్పించి భర్తకు చెబుతూ ఉండేది. మెల్లమెల్లగా కోడలు హద్దులు దాటడం మొదలుపెట్టింది. అత్తామామల్ని రాచి రంపాన పెట్టడం మొదలుపెట్టింది. తను అత్తామామలకు సమయానికి భోజనం కూడా వండేది కాదు. అంతేకాకుండా అత్తగారితో చాలా దారుణంగా ప్రవర్తించేది. ఇంటి పనులన్నీ నిర్దాక్షిణ్యంగా అత్తగారితోనే చేయించుకునేది. అప్పుడప్పుడు మామగారి చేతిలో నుంచి, అప్పుడప్పుడు అత్తగారి చేతిలో నుంచి భోజనం కూడా లాగేసుకునేది. చాలా రోజులు అంతా ఓర్చుకొని ఇద్దరూ చాలా ఓపిక పట్టారు. ఆ తరువాత అమృతవల్లి గారు, చంద్రశేఖర్ గారు, పెద్ద కొడుకు ఇంకా పెద్ద కోడలు మాధుర్యుల దగ్గరకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. కనీసం అక్కడ సిటీ వాతావరణం పడకపోయినా ఆ ఇంట్లో 2 పూట్ల భోజనమైనా దొరుకుతుంది, గౌరవ మర్యాదలైనా లభిస్తాయి అని ఆలోచించి పెద్ద కొడుకు కోడల దగ్గరికి వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇలా ఆలోచించుకొని నిద్రలోకి జారుకున్నారు. మరుసటి రోజే చంద్రశేఖర్ గారు, అమృతవల్లి గారు తమ పెద్ద కొడుకు దగ్గరకు బయలుదేరాలి అనుకున్నారు. కానీ ఆ తర్వాత రోజు ఉదయం నిద్రలేచేసరికి వాళ్లకు ఒక కాల్ వచ్చింది. సునీల్ ఇంకా మాధురి ప్రమాదానికి గురైనట్టు తెలిసింది. వాళ్ళిద్దరూ ఒక కార్ యాక్సిడెంట్లో ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. ఏం చేయాలో అర్థం కాక చంద్రశేఖర్ గారు ఇంకా అమృతవల్లి గారు కుమిలి కుమిలి ఏడ్చారు. కొడుకు కోడలు పోయిన బాధని ఇద్దరూ తట్టుకోలేకపోయారు. కాలం గడిచే కొద్దీ అనిల్ ఇంకా అతని భార్య సౌజన్య అత్తామామలతో చాలా దారుణంగా ప్రవర్తించడం మొదలుపెట్టారు. కానీ ఇప్పుడు వాళ్ళిద్దరికీ వేరే మార్గం లేదు. ఎన్ని బాధలు పెట్టినా వాళ్లతోనే కలిసి ఉండాలి, తప్పదు. ఎందుకంటే పెద్ద కొడుకు కోడలు కూడా చనిపోయారు. పెద్ద కొడుకు కోడలు చనిపోయిన ఆ బాధే అమృతవల్లి గారిని లోపల కరిగించేసింది. ఆమె ఆ బాధను తట్టుకోలేక మంచం పట్టింది. ఆవిడ ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయింది. అప్పటికే చంద్రశేఖర్ గారి సంపాదన కూడా ఆగిపోయింది. కనీసం కోడలు తిండి కూడా సరిగ్గా పెట్టకపోవడం వల్ల వాళ్ళిద్దరి పరిస్థితి దయనీయంగా మారింది. కొడుకు కోడల దగ్గర తల్లిదండ్రుల్ని చూసుకోవడానికి కాస్త కూడా సమయం లేదు. మందుల కోసం డబ్బులు కూడా లేవు. అమృతవల్లి గారి ఆరోగ్యం బాగా క్షీణించిపోవడంతో హాస్పిటల్కి తీసుకెళ్లమని చిన్న కొడుకు అనిల్ అడిగారు చంద్రశేఖర్ గారు. అయినా సరే అనిల్ ఏమీ పట్టించుకోలేదు. ఆ రోజు ఆవిడకు ఒళ్ళు తెలియని జ్వరం వచ్చింది. అప్పటికే రాత్రి అయిపోయింది. టాబ్లెట్లు వేసిన జ్వరం కంట్రోల్ అవ్వడం లేదు. ఏం చేయాలో అర్థం కాక చంద్రశేఖర్ గారు కొడుకు కోడలు గది తలుపులు తట్టారు. అప్పుడు అనిల్ బయటకొచ్చి, ఇప్పుడు చాలా ఆలస్యం అయిపోయింది, ఇంత రాత్రిపూట డాక్టర్లు ఎవరుంటారు, మీరు మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, మీరు ఇప్పుడు వెళ్ళి పడుకోండి, రేపు పొద్దున హాస్పిటల్కి తీసుకెళ్దాం అని చెప్పి తలుపులు మూసేశాడు అనిల్. లోపలికి వెళ్ళేటప్పుడే అనిల్, ఇంకెంతకాలం మీ భారాన్ని మేము భరించాలో తెలియడం లేదు. మీ పెద్ద కొడుకు కోడలు చనిపోయినప్పటికీ మీకు ఇంకా మీ ప్రియమైన కూతురు ఉంది కదా, తన దగ్గరికి ఎందుకు వెళ్ళకూడదు అంటూ గొనుక్కుంటూ లోపలికి వెళ్ళిపోయాడు. ఆ మాటలన్నీ చంద్రశేఖర్ గారు వింటూనే ఉన్నారు. అయినా ఏమీ చేయలేక మౌనంగా ఉండిపోయారు. అమృతవల్లి గారు రాత్రంతా జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. తెల్లవారేసరికి ఆవిడ ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు.
చంద్రశేఖర్ గారు పూర్తిగా ఒంటరి వారైపోయారు. భార్య బ్రతికున్నంత కాలం కనీసం కోడలికి తెలియకుండా ఎంతో కొంత ఆహారం దాచిపెట్టైనా చంద్రశేఖర్ గారు తినడానికి ఏమైనా ఇచ్చేది. కానీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత చంద్రశేఖర్ గారు పూర్తిగా ఒంటరి వారైపోయారు. కోడలు ఆయనకి కనీసం తిండి కూడా పెట్టేది కాదు. మెల్లమెల్లగా సౌజన్య చంద్రశేఖర్ గారితో ఇంట్లో పనులన్నీ చేయించేది. ఆయన జీవితం చాలా కొద్ది రోజుల్లోనే చాలా దుర్భరంగా మారిపోయింది. ఒక్క పూట భోజనం కోసం ఆయన తహతహలాడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కొద్ది రోజుల్లోనే ఆ ఇంట్లో ఆయన స్థానం పనివాళ్లాగా మారిపోయింది. ఆ ఊర్లో ఎంతో గౌరవంగా బ్రతికిన చంద్రశేఖర్ గారు ఇప్పుడు అందరూ అయ్యో పాపం అనుకుని జాలిపడే పరిస్థితుల్లో ఉన్నారు. అనిల్ తన తండ్రితో మోసపూరితంగా ఆస్తి పేపర్ల మీద సంతకాలు పెట్టించుకుని ఊర్లో ఉన్న భూములు, ఆస్తులు అన్నీ అమ్మేసి తర్వాత సిటీలో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాడు. ఆ విషయాలన్నీ చంద్రశేఖర్ గారికి గ్రామస్తులు చెబితేనే తెలిసాయి. ఈ విషయాల గురించి చంద్రశేఖర్ గారు కొడుకుని కోడల్ని నిలదీసినప్పుడు కొడుకు కోడలిద్దరూ ఎదురు తిరిగి ఆయనతో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ఆయన్ని ఇంటి నుంచి బయటకు గెంటేశారు. ఆ పరిస్థితుల్లో చంద్రశేఖర్ గారికి ఎక్కడికి వెళ్లాలో కూడా అర్థం కాలేదు. ఆయన జీవితం అలా కొనసాగుతూనే ఉంది. 2 నెలలు గడిచాయి. కనీసం ఆయనకి తలదాచుకోవడానికి పైకప్పు కూడా లేదు. ఎక్కడ ఖాళీ కనిపిస్తే అక్కడే పడుకునేవారు. ఊర్లో అందరి ముందు అలాంటి దయనీయమైన పరిస్థితి అనుభవించడానికి నామోషీగా ఫీల్ అయ్యి చంద్రశేఖర్ గారు సిటీకి వచ్చేశారు. సిటీలో రోడ్ల మీద తిరుగుతూ ఎవరైనా ఏదైనా ఇస్తే తింటూ దాదాపు 2 నెలలు చాలా దయనీయమైన జీవితాన్ని గడిపారు. చలిలో, ఎండలో, వానలో ఆయన తిరుగుతూనే ఉన్నారు. ఒకరోజు ఆయన రోడ్డు దాటుతూ ఉండగా సుధీర్ కార్ని ఢీకొట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో అంతా సుధీర్కి తెలుసు. ఆయన తన గతమంతా సుధీర్కి చెబుతూ బోరు బోరున విలపించడం మొదలుపెట్టారు. రామచంద్రయ్య గారు తన కథనంతా చెబుతూ ఉంటే స్వప్న వెనక నుంచి వాళ్ళ సంభాషణ అంతా వింటుంది. ఆ సంభాషణ అంతా విన్న స్వప్న కళ్ళల్లోంచి కన్నీళ్లు కారుతూనే ఉన్నాయి. వెంటనే స్వప్న రామచంద్రయ్య గారి దగ్గరకు వెళ్ళి పక్కనే కూర్చుని, మామయ్య గారు, మీరేం బాధపడాల్సిన పని లేదు. అదొక పీడకలలాగా మర్చిపోండి. మీరిప్పుడు క్షేమంగా ఉన్నారు. మీ కొడుకు కోడలు మీ ఎదురుగానే ఉన్నారు. మీరు ఇంకెప్పుడు ఇబ్బంది పడాల్సిన బాధపడాల్సిన పని లేదు. మీకిప్పుడు పూర్తి కుటుంబం మీతో ఉంది. ఇప్పుడు మీరు సంతోషంగా ఉండండి. మీరిప్పుడు అస్సలు బాధపడొద్దు. భగవంతుడు మీ మంచితనానికి ప్రతిగా మీకు ఒక కుటుంబాన్ని ఇచ్చాడు. ఇక అనిల్ విషయానికి వస్తే తన పనులకి దేవుడు తనని ఖచ్చితంగా శిక్షిస్తాడు అంటూ చాలా కష్టం మీద స్వప్న ఇంకా సుధీర్లు రామచంద్రయ్య గారిని ఓదార్చారు. ఆ తర్వాత చాలా బ్రతిమాలి రామచంద్రయ్య గారిని భోజనానికి తీసుకెళ్లారు. రామచంద్రయ్య గారి కోసం ఆయనకి ఇష్టమైన పదార్థాలన్నీ చేసి పెట్టింది స్వప్న. భోజనం అయిన తర్వాత రామచంద్రయ్య గారిని మళ్ళీ మామూలు మనిషిని చేయాలని స్వప్న ఇంకా సుధీర్ ఆయనతో కాసేపు కబుర్లు చెప్పడం మొదలు పెట్టారు. కాసేపటి తర్వాత నిషాన్ అక్కడికి వచ్చి తాతగారితో ఆడుకోవడం మొదలు పెట్టాడు. ఆ తరువాత రామచంద్రయ్య గారు కూడా మెల్లమెల్లగా కాస్త తేరుకున్నట్టుగా అనిపించింది. స్వప్న ఇంకా సుధీర్లు ఊపిరి పీల్చుకున్నారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు తన గతాన్ని ఒక పీడ కలలాగా వదిలేశారు. సమయం గడిచిపోతోంది. సమయం చాలా స్పీడ్గా నడుస్తోంది. రామచంద్రయ్య గారు తన బాతగాయాలన్నీ మర్చిపోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆ క్రమంలోనే స్వప్న ఇంకా సుధీర్లు ఆయనకి చాలా అండగా నిలిచారు. స్వప్న ఎప్పుడూ ఆయన్ని ఒంటరిగా వదలలేదు. ఇంట్లో ఉన్నంతసేపు స్వప్న ఆయనతోనే టైం స్పెండ్ చేసేది. సుధీర్ కూడా ఆయన మూడ్ని చేంజ్ చేయడానికి ఒక్కరోజు కూడా వదలకుండా రామచంద్రయ్య గారిని ఆఫీస్కి తీసుకెళ్లిపోయేవాడు. ఆయన్ని సంతోషంగా ఉంచడానికి భార్యాభర్తలిద్దరూ ఎప్పుడూ ఏదో ఒక మార్గాన్ని వెతికేవారు. కొడుకు కోడలు ఆయన్ని పార్కుకి తీసుకెళ్లడం, షాపింగ్ మాల్స్కి తీసుకెళ్లడం, ఎక్కువ సమయం నిషాంతో గడిపేలా చేయడం, ఇలా మెల్లమెల్లగా మామూలు మనిషిని చేసేశారు. ఒకరోజు సుధీర్కి సడన్ గా జ్వరం వచ్చింది. ఆ రోజు చాలా పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు సుధీర్ ఆఫీస్కి రాబోతున్నారు. వాళ్లతో సుధీర్కి మీటింగ్ ఫిక్స్ చేశారు. చాలా పెద్ద కాంట్రాక్ట్ ని సుధీర్తో కుదుర్చుకోవడానికి ఆ రోజు వాళ్ళందరూ ఆఫీస్కి రాబోతున్నారు. వాళ్ళందరూ సుధీర్ ప్రెజెంటేషన్ కి ఇంప్రెస్ అయితే సుధీర్ వాళ్ళ కంపెనీకి పెద్ద ఆర్డర్ వస్తుంది.
కానీ సుధీర్ కనీసం లేవలేని విధంగా అనారోగ్యంతో ఉన్నాడు. అప్పుడు సుధీర్ రామచంద్రయ్య గారితో, నాన్న, మీకు అభ్యంతరం లేకపోతే ఈ రోజు మీటింగ్కి మీరు అటెండ్ అవుతారా అని అడిగాడు. అప్పుడు రామచంద్రయ్య గారు, కానీ బాబు, నాకు ఎలాంటి అనుభవము లేదు, నేను ఎలా మీటింగ్కి అటెండ్ అవ్వగలను అని అడగగానే సుధీర్ రామచంద్రయ్య గారిని ప్రోత్సహించి, మీరు అనుభవం గురించి మాట్లాడకండి నాన్న, మీరు నాకంటే చాలా పెద్దవారు, మీరు ఈ ప్రపంచాన్ని చూశారు, మీకు నా మీద చాలా నమ్మకం ఉంది, ఇంతకుముందు మన ఇద్దరం కలిసి చాలా మీటింగ్లు అటెండ్ అయ్యాము, ప్రజెంటేషన్ నేనిచ్చినా అది మొత్తం మీరు వింటూనే ఉన్నారు, మీ మీద నాకు నమ్మకం ఉంది, మీరు మన కంపెనీకి ఆర్డర్ని ఖచ్చితంగా తెప్పిస్తారు, మీరు ఎలాంటి సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయగలుగుతారు అంటూ సుధీర్ తనపై చూపించిన నమ్మకాన్ని చూసి రామచంద్రయ్య గారి కళ్ళల్లోంచి కన్నీళ్లు రావడం మొదలైంది. ఆ తరువాత రామచంద్రయ్య గారు మీటింగ్ అటెండ్ అవ్వడానికి ఆఫీస్కు వెళ్లారు. స్వప్న ఇంకా సుధీర్లు ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్పి మరీ ఆఫీస్కి పంపించారు. ఆ తర్వాత రామచంద్రయ్య గారు వెళ్ళి ఆఫీస్లో మీటింగ్ అటెండ్ అయ్యారు. ఆయన ఇచ్చిన ప్రజెంటేషన్కి అక్కడికి వచ్చిన క్లయింట్లందరూ చాలా సంతోషించారు. సుధీర్ కంపెనీకి చాలా పెద్ద ఆర్డర్ వచ్చింది. ఆ ఆర్డర్ని సమయానికి పూర్తి చేసిన తర్వాత ఆయనకి ఇంకా పెద్ద పెద్ద ఆర్డర్లు ఇస్తామంటూ వాళ్ళు మాట్లాడారు. ఇప్పుడు సుధీర్ ఇంకా రామచంద్రయ్య గారు ఇద్దరూ చాలా కష్టపడి సమయానికల్లా ఆర్డర్స్ని పూర్తి చేయడానికి చాలా ప్రయత్నించారు. ఆ ప్రాజెక్ట్ పూర్తవగానే సుధీర్, నాన్న, ఈ ఆర్డర్ మీ మూలంగానే వచ్చింది కాబట్టి ఈ ఆర్డర్ ఫినిష్ అయిన తర్వాత వాళ్ళకి డెలివరీ చేసే పూచీ కూడా మీరే తీసుకుంటే మంచిది అని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసేటప్పుడు మీరు వెళితేనే మంచిది అని నాకు అనిపిస్తుంది అంటూ సుధీర్ చెప్పగానే అప్పుడు రామచంద్రయ్య గారు చాలా కంగారు పడిపోయారు. ఆ రోజేదో మీటింగ్ అటెండ్ అయ్యాను, కానీ ఈ రోజు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళి నేను ఈ పని అంతా ఎలా చక్కబడతాను, ఇదంతా నా వల్ల కాదు అంటూ సుధీర్తో చెప్పారు రామచంద్రయ్య గారు. సుధీర్ గట్టిగా వెళ్లాల్సిందే అని ఆయన నొప్పించడంతో సుధీర్ని కూడా తనతో రమ్మని పట్టుబట్టారు రామచంద్రయ్య గారు. తండ్రి కొడుకులిద్దరూ కారులో కూర్చుని ఆ కంపెనీకి బయలుదేరారు. ఆ కంపెనీకి చేరుకున్నప్పుడు ఆ రోజు ఆ స్థలంలో చాలా మంది జనాలు గుమికూడినట్టుగా వాళ్ళు చూశారు. అది చాలా పెద్ద కంపెనీ. లోపలికి చేరుకోగానే ఆ రోజు కంపెనీలో ఇంటర్వ్యూలు జరుగుతున్నాయని తెలిసింది. అందుకే అక్కడ అంతమంది జనాలు ఉన్నట్టు వాళ్ళు తెలుసుకున్నారు. అప్పుడు వాళ్ళిద్దరూ ఆ కంపెనీ మేనేజర్ని కలవడానికి రామచంద్రయ్య గారు, సుధీర్ ఇంకా గేట్లోంచి లోపలికి వెళుతూ ఉండగా ఆ గేటు దగ్గర ఒక ప్యూన్ నిలబడి ఉన్నాడు. రామచంద్రయ్య గారు గేట్లోకి ఎంటర్ అవ్వగానే ఆ ప్యూన్ తలుపు తీశాడు. ఆ ప్యూన్ రామచంద్రయ్య గారిని ఆశ్చర్యంగా చూస్తూనే ఉన్నారు. రామచంద్రయ్య గారు కూడా ఆ ప్యూన్ వైపు చూస్తూనే ఉన్నారు. రామచంద్రయ్య గారు చాలా కాలం తర్వాత తన కొడుకు అనిల్ని ఆ విధంగా చూస్తానని అనుకోలేదు. ఆ పరిస్థితుల్లో అక్కడ కొడుకుని చూసి ఆయన నమ్మలేకపోయారు. ఆ ప్యూన్ మరెవరో కాదు, రామచంద్రయ్య గారి సొంత కొడుకు అనిల్. తన తండ్రి అంత పెద్ద కారులో నుంచి దిగడం అనిల్ చూశాడు. అలాంటి దయనీయమైన పరిస్థితుల్లో ఉన్న కొడుకును చూస్తే ఆయన ఖచ్చితంగా కరిగిపోతారని అనిల్ అనుకున్నాడు. కానీ అలాంటిదేమీ జరగలేదు. రామచంద్రయ్య గారు తన కొడుకుని చూసి కనీసం నోరు కూడా మెదపలేదు. అప్పుడు సుధీర్ ఆయన భుజం మీద చెయ్యి వేసి, ఏమైంది నాన్న, మీరెందుకు ఒక్కసారిగా డల్లుగా అయిపోయారు, మీ మూడంతా ఒక్కసారిగా ఎందుకు మారిపోయింది అని అడిగాడు. అప్పుడు రామచంద్రయ్య గారు, ఏమీ లేదు బాబు, నాకు ఒక్కసారిగా ఏదో గుర్తొచ్చింది, సడన్ గా నా మూడ్ చేంజ్ అయిపోయింది, పర్వాలేదు, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను, పద పద మన మీటింగ్కి టైం అయిపోతుంది, లోపలికి వెళ్ళాలి కదా అంటూ రామచంద్రయ్య గారు సుధీర్తో కలిసి ఆఫీస్ లోపలికి వెళ్ళిపోయారు. మరోవైపు తన తండ్రిని అలా చూసిన అనిల్ తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. అకస్మాత్తుగా అనిల్ మనసులో చాలా ఆలోచనలు చెలరేగాయి. తను వెంటనే ఒక ప్లాన్ వేసుకున్నాడు. రామచంద్రయ్య గారు తన పని ముగించుకొని సుధీర్తో కలిసి తిరిగి వస్తూ ఉన్నప్పుడు అనిల్ ఆయనకి ఎదురుపడి, నాన్నా, ఎలా ఉన్నారు, మీరెక్కడికి వెళ్ళిపోయారు, నేను మీకోసం ఎక్కడెక్కడ వెతికానో మీకు తెలియదు, ప్రతి ఇంట్లోనూ చిన్న చిన్న గొడవలు సహజంగా వస్తూనే ఉంటాయి, దానికే మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోవాలా, మీరు లేకుండా మన కుటుంబం అసంపూర్ణమైపోయింది అంటూ చాలా విషయాలు చెప్పడం మొదలుపెట్టాడు. రామచంద్రయ్య గారికి అది నాటకమేనని చాలా బాగా అర్థమైపోయింది.
అనిల్ రామచంద్రయ్య గారి దగ్గరగా వెడుతూ ఉండగానే సుధీర్ అనిల్ చేయి పట్టుకొని దూరంగా నెట్టేశాడు. ఈ రోజు మా నాన్న వైపు ఎవరైనా అడుగులు వేస్తే జాగ్రత్త. మీ నాన్న నీకు ఇన్ని నేళ్ల తర్వాత ఇప్పుడు గుర్తొచ్చాడా? ఆయన్ని ఇంటి నుంచి గెంటేసినప్పుడు ఆయన ఎక్కడికి వెళ్లారు, ఎలా బ్రతుకుతున్నారు అని నువ్వు ఒక్కసారైనా ఆలోచించావా? ఆయన పరిస్థితి ఎలా ఉందో అని నువ్వు ఒక్కసారైనా బాధపడ్డావా అంటూ అనిల్తో వాదనకు దిగాడు సుధీర్. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. క్రమక్రమంగా అనిల్ ఇష్టం వచ్చినట్టు నోరు జారడం మొదలుపెట్టాడు. మెల్లమెల్లగా ఆ గొడవ పెద్దదైపోయింది. ఆ గొడవలోనే అనిల్ కోపంగా సుధీర్ని తలపై అక్కడ దగ్గరలో చేతికి దొరికిన ఇటుకతో కొట్టాడు. సుధీర్ తల నుంచి రక్తం కారుతుంది. ఇదంతా చూసిన రామచంద్రయ్య గారు ఇక సహనం కోల్పోయారు. వెంటనే ఆయన అనిల్ని లాగిపెట్టి గట్టిగా కొట్టి పోలీసులకు ఫోన్ చేశారు. అప్పుడు అనిల్ రామచంద్రయ్య గారితో కోపంగా, నాన్న నువ్వు నన్నే కొడతావా? అది ఎవరో బయట వాళ్ళ కోసం, ఇప్పుడు ఎవరో పరాయి వాళ్ళ కోసం నీ కొడుకును నువ్వు పోలీసులకు అప్పగిస్తున్నావా అనగానే రామచంద్రయ్య గారు, నాకు సుధీర్ పరాయివాడు కాదు, తను స్వయంగా నా కొడుకు. నేను తనకి జన్మనివ్వకపోయినా తను నాకు దేవుడిచ్చిన కొడుకు. నువ్వే నాకు సంబంధం లేని వ్యక్తివి. నీతో నాకు ఎలాంటి సంబంధమూ లేదు. ఈ రోజు తర్వాత నువ్వు నీ ముఖం కూడా నాకు చూపించడానికి ప్రయత్నించొద్దు. పొరపాటును కూడా నువ్వు నా కొడుకు వైపు కన్నెత్తి చూడ్డానికి ప్రయత్నించినా సరే నేను అస్సలు సహించను అంటూ అనిల్కి వార్నింగ్ ఇచ్చారు రామచంద్రయ్య గారు. పోలీసులు అనిల్ని అక్కడి నుంచి తీసుకొని వెళ్లిపోయారు. మరోవైపు రామచంద్రయ్య గారు గబగబా సుధీర్ని కారులో ఎక్కించుకొని హాస్పిటల్కి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ హాస్పిటల్కి వెళ్లి డాక్టర్తో ట్రీట్మెంట్ చేయించుకున్న తరువాత డాక్టర్ సుధీర్ తలకి కట్టుకట్టారు. ఎలాంటి ప్రమాదము లేదని డాక్టర్ చెప్పినప్పుడు రామచంద్రయ్య గారు ప్రశాంతంగా ఊపిరి పీల్చుకున్నారు. రామచంద్రయ్య గారు సుధీర్ని చాలా జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్లారు. వాళ్ళిద్దరూ ఇంటికి చేరుకున్నప్పుడు స్వప్న అలా గాయపడిన భర్తను చూసి చాలా కంగారు పడిపోయింది. ఏం జరిగింది అంటూ రామచంద్రయ్య గారిని అడగగానే రామచంద్రయ్య గారు స్వప్నకి అక్కడ జరిగిన విషయం మొత్తం చెప్పారు. స్వప్న రామచంద్రయ్య గారిని ఓదార్చి ఆయన్ని శాంతింపజేసింది. కొద్ది రోజుల్లోనే సుధీర్ గాయం పూర్తిగా నయమైపోయింది. రామచంద్రయ్య గారు తన కొడుకు, కోడలు, మనవడితో చాలా సంతోషకరమైన ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. మరోపక్క అనిల్ 6 నెలలు జైల్లో ఉండి బయటకొచ్చాడు. ఆ గొడవ కారణంగా జైలుకు వెళ్లడం వల్ల అనిల్కి తన ప్యూనుద్యోగం కూడా పోయింది. ఇప్పుడు తన ఇంటింటికి తిరుగుతూ అడుక్కు తింటున్నాడు. తను, తన భార్య సౌజన్య పైసా సంపాదన కూడా లేకుండా రోడ్డున పడ్డారు. ఇంతకు ముందే అనిల్ తండ్రిని మోసం చేసి ఊర్లో ఉన్న పొలాలు, స్థలాలు అమ్మేసి సిటీలో వ్యాపారం ప్రారంభించాడు. తండ్రిని ఇంట్లో నుంచి బయటకు గెంటేశాక ఆ ఇంటిని కూడా అమ్మేసి సిటీలో ఇల్లు కొనుక్కొని తను, తన భార్య సౌజన్య సిటీలో ఉండడం మొదలుపెట్టారు. గ్రామం నుంచి ఒక్కసారిగా సిటీలోకి వచ్చి వ్యాపారం చేయడం మొదలుపెట్టిన అనిల్కి సిటీ కల్చర్ అంటే చాలా మక్కువ ఏర్పడింది. అనిల్ ఇంకా సౌజన్య ఇష్టం వచ్చినట్టు డబ్బు దుబారా చేస్తూ పార్టీలు, పబ్బులు, షాపింగ్లు, కిట్టి పార్టీలు ఇలా చాలా రోజులు ఎంజాయ్ చేశారు. అనిల్ కూడా తన ఎంజాయ్మెంట్లకే ప్రాధాన్యం ఇస్తూ బిజినెస్ ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో బిజినెస్ చాలా నష్టాల్లో కూరుకుపోయింది. అనిల్ వ్యాపారం దివాలా తీయడంతో అప్పుల పాలైపోయాడు. అప్పుల వాళ్ళు ఇంటి మీదకి రావడంతో ఇల్లమ్మేసి కొన్ని బాకీలు తీర్చాడు. ఆ తరువాత తను, తన భార్య బ్రతకడం కోసం ఏదైనా బ్రతుకు తెరువు కావాలి కాబట్టి ఆ ఆఫీస్లో ప్యూన్గా జాయిన్ అయ్యాడు. ఇప్పుడు అనిల్కి ఆ ఉద్యోగం కూడా పోయింది. భార్యాభర్తలిద్దరూ కలిసి రోడ్డున పడ్డారు. నిలువ నీడ లేకుండా కన్న తల్లిని ఎలాగైతే నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి గెంటేసి ఏ ఆధారము లేకుండా చేసి ఆయన్ని రోడ్లపై భిక్షమెత్తుకుంటూ చలికి వణుకుతూ ఆకలితో దాహంతో అలమటించే గతి పట్టించారో ఈ రోజు అనిల్కి, సౌజన్యకి ఆ భగవంతుడు కూడా అలాంటి గతే పట్టించి సరైన శిక్ష విధించాడు. వాళ్ళిద్దరూ రోజు తమ కడుపు నింపుకోవడం కోసం రోడ్ల మీద తిరుగుతున్నారు. ఒక్కో రోజు ఏమీ దొరకక ఆకలితో అలమటిస్తున్నారు. రామచంద్రయ్య గారు తన జీవితంలో చేసిన మంచి పనులకి ఆ భగవంతుడు కొడుకు, కోడలు రూపంలో సుధీర్ని, స్వప్నని ఆయన జీవితంలోకి తీసుకొచ్చాడు. రామచంద్రయ్య గారు ఇప్పుడు కొడుకు, కోడలు, మనవడితో
సంతోషంగా తన జీవితాన్ని గడుపుతున్నారు. మనం ఏం చేస్తే మనకు అదే తిరిగి వస్తుందని, భగవంతుడు మన పాపాలకి ప్రతిఫలం తప్పకుండా ఇస్తాడని అనిల్కి సౌజన్యకి ఇప్పుడు బాగా అర్థమైంది. వాళ్ళిద్దరూ రామచంద్రయ్య గారిని వృద్ధాప్యంలో ఇంటి నుంచి గెంటేసి రోడ్డు పాలు చేసినందుకు ఈ రోజు వాళ్ళు కూడా రోడ్డు పాలైపోయారు. రోడ్లు పట్టుకుని తిరుగుతున్నారు. దీన్నే భగవంతుడు చేసే న్యాయం అంటారు. మనుషులు అన్యాయం చేసినా దేవుడు మాత్రం ఎప్పుడూ న్యాయమే చేస్తాడు. మనం చేసే పనులు మంచివైనా చెడ్డవైనా పాపాలైనా పుణ్యాలైనా ఖచ్చితంగా మనం ఈ జన్మలోనే వాటి ఫలితాలని అనుభవించాల్సి ఉంటుంది. భగవంతుడు అందరినీ చూస్తూనే ఉంటాడు. ఎవరెవరి కర్మలకి ఫలితం వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తాడు. ఇదండి ఈ రోజు కథ.